ఏపీ మోడల్ స్కూల్ గోస్పాడ్కు సంబంధించి పీడీ మేడము మరియు ప్రిన్సిపాల్స్ విషయంలో పిల్లలు వాళ్ళ బాధను, వాళ్ళ వ్యతిరేక భావాలను వ్యక్తం చేయడం జరిగింది. అది న్యూస్ చూసి నేను స్కూల్ విజిట్ చేశాను. పిల్లలతో క్లాస్ వైజ్ సపరేట్గా వాళ్ళ అభిప్రాయాలను తీసుకోవడం జరిగింది. అట్లాగే కొంతమంది ఉపాధ్యాయులతో కూడా వాళ్ళ అభిప్రాయాలు తీసుకోవడం జరిగింది. అయితే పిల్లలను పీడీ మేడం భాషతో కొంత బాధ పెడతా ఉన్నట్టుగా స్పష్టమైంది. డైరెక్ట్గా ఇండైరెక్ట్గా వాళ్ళని మాట్లాడడం కానీ వాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నట్లుగా అర్థమైంది. అందుకు వెంటనే ఆమెని తాత్కాలికంగా ఆళ్ళగడ్డ మోడల్ స్కూల్కి డెప్యుటేషన్ వేయడం జరిగింది. ప్రిన్సిపాల్ కూడా పిల్లలను కొన్ని మాటల ద్వారా ఇబ్బంది పెడతా ఉన్నట్టుగా అర్థమైంది. సరే, ప్రిన్సిపాల్ కూడా మాట్లాడి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఇంకొక వారం 10 రోజులు చూసి మళ్ళీ ఒకసారి నేను స్కూల్కి వెళ్ళి పిల్లలతో మళ్ళీ విడివిడిగా మాట్లాడతాను. ఒకవేళ ప్రిన్సిపల్ ప్రవర్తన మారి పిల్లల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టినట్లయితే ఇంకా ఆ విషయాన్ని మళ్ళీ పిల్లలు రిపోర్ట్ చేసేంత వరకు కూడా కొనసాగుతాడు. అలా కాని పక్షంలో ఇప్పటికి కూడా ఆయన ఏదైనా పిల్లల్ని ఇబ్బంది పెడతా ఉన్నట్లు అనిపిస్తే వెంటనే ఆ రిపోర్ట్ను హైర్ అథారిటీకి పంపించి ఆయన మీద చర్యలకి మేము రాయడం జరుగుతుంది. కాపాడుకోవాల్సిన బాధ్యత మనకి వచ్చింది. ఎందుకంటే రాజకీయాలు మామూలు కంటే కూడా ఇప్పుడు ఇంకా కొద్దిగా జగన్ ఒకసారి మీరు గమనించండి, చెప్పిన ప్రతి మాట నెరవేర్చాను. వ్యవసాయదారులందరికీ ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చామా? వ్యవసాయదారులందరికీ కూడా ధర ఇచ్చామా? రైతు ఎప్పుడన్నా కానీ ఇంత దుర్బల పరిస్థితిలో ఉన్నాడు అసలు? చివరకు అంత గొప్ప పని ఆసుపత్రులు కంటే ఆ ఆసుపత్రులు ప్రభుత్వ కాలేజీలతో పాటు ఉన్న ఆసుపత్రులు ప్రైవేటీకరణ చేసేదానికి పూనుకున్నారు. ఇది మంచి ప్రభుత్వం, అంతేనా? అందుకనే మిగతా నాయకులకు జగనన్నకు తేడా ఉంది. మీరే ఏ నాయకుడైనా కానీ భారతదేశంలో లేదా ఇతర దేశాల్లో ఇది తప్పు, ఇది పేదవాళ్ళకు సంబంధించినది మీరు ప్రైవేటీకరణ చేస్తే కనుక పేదవాళ్ళకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి నేను తిరిగి వచ్చిన తర్వాత దీన్ని మరి ప్రభుత్వం తీసుకుంటామని అంటారు, అంతేనా? కానీ జగనన్న అంతకంటే 2 మాటలు ఎక్కువ చెప్పినాడు. ఎందుకు ఆయనకు వేరే వాళ్ళకి తేడా ఉందంటే, వేరే ఏ నాయకుడైనా కూడా మేము వచ్చిన తర్వాత కాలేజీ తిరిగి ప్రభుత్వానికి తీసుకుంటామని అంటారు. ఈయన చెప్తూ మిమ్మల్ని 2 నెలలకు లోపడతాను. ఒక్కరన్నా ఉన్నాడు ఎవరన్నా ఇప్పుడు పాడేవాడు? ఒక్కరన్నా ఇది కాలేజీలో పెడితే ఒక్కరన్నా పాడేవాడు ఉంటారు. పాడాలంటే నారాయణకు ఉంటాయి కదా కాలేజీలో, ఎందుకు పాడతాను? నారాయణ రావచ్చు కదా, ఎవరు ఎందుకు? నారాయణ రాడు. గీతం వాళ్ళు ఉన్నారు కదా వైజాగ్ విషయం, రావచ్చు కదా, రాదు. వాళ్ళ పార్టీలో సీనియర్ నాయకులు మంత్రులు ఎవరైతే ఉన్నారో, కాలేజీ నడుపుతున్నారో, మెడికల్ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటే వాళ్ళు రాలేంత వరకు పాడేదానికి. ఎందుకంటే జగనన్న భయం అన్నాడు. పరిస్థితులు చూస్తే 90% జనాలు ప్రైవేట్ అప్పులు తీసుకొని ఉన్నారు, ఇల్లు తాకట్టు పెట్టిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ సంగతి చూడకుండా దోమలు ఉన్నాయో అనుకుంటాం. రాయలసీమ లిఫ్ట్ అంటే మన రాయలసీమ ప్రాంతానికి ఎక్కువ శాతానికి రావాల్సిన నీళ్లు ఎక్కడైతే పోతిరెడ్డిపాడు నుంచి తీసుకోవాలని చెప్పి మన ప్రభుత్వంలో జగనన్న మొదలు పెట్టినాడో దాన్ని ఆపించినాను. యోగంగా మాట పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఆపిస్తూ ఏ విధంగా ఆపిస్తా అన్నాడు? 4 గోడల మధ్యలో చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ఆయనను ఒప్పించినాను అన్నాడు. అన్న తర్వాత ఒకవేళ ఆపకుంటే, నేను చెప్పినది కరెక్ట్ కాకుంటే
మీరు నిజ నిర్ధారణ కమిటీ వేయండి, వివిధ పార్టీల నుంచి ఎమ్మెల్యేలు సీనియర్ నాయకులను పంపేయండి, రాయలసీమ పని ఆగిందా లేదా కనుక్కోండి అంటే దానికి సమాధానం చెప్పకుండా ఈ రోజు రాయలసీమ ప్రాంతాన్నంతా ఎండగొట్టే సమాధానం చెప్పకుండా ఈ రోజు మనకు చెప్తాడు పరిపాలన గురించి. చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మనం ఉంటే కాపాడుకోవాల్సిన అవసరం మన మీద ఉంది. స్థానిక విషయాలు వస్తే పోయినసారి ఇదే సంక్రాంతి టైం లేదు, ఇదే సంక్రాంతి టైము అందరూ కలిసి స్నేహితులు అందరూ కలిసి ఏదో కూర్చున్నా ఒక విషయం ఉంది, సినిమాకు పోదాము, ఏదో సంక్రాంతి పిలుస్తుంది అని చెప్పి సినిమా పోయాం. ఒక 40-50 మంది పోయినాం, 20 పోతామంటే 40-50 పోతే సినిమా పోతాను వాళ్ళకి టెన్షన్ అంట. ఎందుకు పోయినారు సినిమా, ఎందుకు సినిమా చూడలేకపోతారు, నిజమేది ఎందుకు పోతారంటే చూడలేకపోయినా. చూడలేకపోయాక మేము 3 గంటల సేపు నాకు తర్వాత బయటకు వచ్చినాక నవ్వుకుంటే చెప్తుంటారు అక్కడ అలా నువ్వేమో 3 గంటల సినిమా చూసి ఈడ చూస్తే 3 గంటల టెన్షన్ రావు, నేను సినిమా చూస్తే వాళ్ళకి టెన్షన్ అంటే నెక్స్ట్ ఎవరికి వాళ్ళకి తెలిసేది ఒకటి. ముందు రామచంద్రన్ చెప్పినట్టు రామపాలెం చెప్పినట్టు పోలీసులకు ఫోన్ ఏం తెలిసిన ఎక్కడిపోతారు వాళ్ళ సినిమా ఎక్కడిపోతారంటే నడుచుకుంటూ పోతాడు, ఒక కార్లో పోతాడు, ఎక్కడిపోతారు ఆయన ఎక్కించినారు టికెట్ టికెట్ కొనుక్కునే మా రోడ్డు మునిగిలే. చివరకు ఎన్ని రకాల విచిత్రమైన ఆలోచనలు, ఎంత వికృతమైన ఆలోచనలు. ఏదేమైనా ఒకటి ఈ కొట్లాట ఎవరికి, ఈ కొట్లాట కూటమికి ప్రజలకు, అంతే కదా. ప్రజలను మోసగించినారు, ప్రజలతో ఓట్లు వేయించుకున్నారు, అక్కకు మోసం చేసినారు, బావకు మోసం చేసినారు, వదిలికి మోసం చేసినారు, మామకు అత్తకు తండ్రికి కాదు అందరికి మోసం చేసినారు. వాళ్ళు ప్రజలతో కొట్లాడుకోకుండా మనతో కొట్లాడమంటున్నారు, మనమే ఒక చూసుకుంటున్నాం. ఆయన చెప్పినదేమి ఇలా చేసినదేమి. వాళ్ళు ఇప్పుడు ప్రజలకు కోపం ఉన్నారు, ప్రజలు కోపం ఉన్నారు కదా. అందుకనే మీరు బాగా గమనియండి, మా నాయకుడు బాగా చెప్తాడు. సార్ ఇంతకుముందు అసలు ఫోన్ సార్ పచ్చగా బిల్ల సార్, కార్యకర్తలు అయితే సింగిల్ సార్, సీనియర్ కార్యకర్తలు డబుల్ సార్. ఇక్కడ పెట్టుకొని తిట్టుకోండి సార్, ఎవరైనా కానీ చూసేదానికి. ఇప్పుడు ఎందుకు తిప్పి పెట్టుకుంటున్నారు సార్ లోపలికి, ఎందుకు తిప్పి పెట్టుకుంటున్నారు? ఎందుకంటే ప్రజలు ఎవరైనా చూస్తే కన్నా చీకటి కానీ దుప్పడేస్తారని అనుకున్నారు. ఒక నాయన మోసం ఎన్నిసార్లు ఇంకా తిరిగినది అక్క బావా ఎన్ని భాషలు ఉన్నాయో.
నిన్ను మరువజాలము కసాపురములో ఆంజనేయ వీర 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 వీరాంజనేయ 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 బాల 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 బాలాంజనేయ 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 భక్తాంజనేయ భక్త 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 భక్తాంజనేయ భక్త 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 భక్తాంజనేయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ రఘుకుల తిలకారా నిన్నతే ముద్దులాడదరా రఘుకుల తిలకారా నిన్నతే ముద్దులాడదరా రఘుకుల తిలకారా నిన్నతే ముద్దులాడదరా రఘుకుల తిలకారా నిన్నతే ముద్దులాడదరా కౌసల రామారారా కౌసల్య రామారారా కౌసల రామారారా కౌసల్య రామారారా రఘుకుల తిలకారా నిన్నతే ముద్దులాడదరా రఘుకుల తిలకారా నిన్నతే ముద్దులాడదరా కౌసల రామారారా కౌసల్య రామారారా కౌసల రామారారా కౌసల్య రామారారా నుదుటిన కస్తూరి తిలకం చిరునవ్వులు చిందే అదరం నుదుటిన కస్తూరి తిలకం చిరునవ్వులు చిందే అదరం నుదుటిన కస్తూరి తిలకం చిరునవ్వులు చిందే అదరం నుదుటిన కస్తూరి తిలకం చిరునవ్వులు తలిగే అదరం మల్లెలు మాలలు కట్టి నీ మెడలో వేసుదరారా మల్లెలు మాలలు కట్టి నీ మెడలో వేసుదరారా రఘుకుల తిలకారా నిన్నతే ముద్దులాడెదరా రఘుకుల తిలకారా నిన్నతే ముద్దులాడెదరా దోసల రామారారా కౌసల్య రామారారా కౌసల రామారారా కౌసల్య రామారారా వెండి గిన్నెలో పాలు అవి నీకై ఉంచితిరారా 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 నల్లరి చేయగమాని ఓ ఆరగించరారా నల్లరి కౌసల రామారారా కౌసల్య రామారారా చుక్కన చుక్క పెట్టి నీ కనులకు కాటుక పెట్టి చుక్కన చుక్కన పెట్టి నీ కనులకు కాటుక పెట్టి చుక్కన చుక్క పెట్టి నీ కనులకు కాటుక పెట్టి చుక్కన చుక్క పెట్టి నీ కనులకు కాటుక పెట్టి మనసుల మాలను చేసి నీ మెడలో వేసదరారా మనసుల మాలను చేసి నీ మెడలో వేసదరారా రఘుకుల తిలకారా నిన్నతే ముద్దులాడదరా రఘుకుల తిలకారా నిన్నతే ముద్దులాడదరా కౌసల రామారారా కౌసల్య రామారారా కౌసల రామారారా
కళ్యాణ పొలాలలోకి దూసుకెళ్లిన బులోరో యాత్రికులకు స్వల్ప గాయాలు. నంద్యాల జిల్లా మహానంది మండలం ఆర్ఎస్ గాజులపల్లి సమీపాన మల్లెలమ్మ గుడి మలుపు వద్ద మహానంది నుండి తిరుగు ప్రయాణం వెళ్తున్న కర్ణాటక యాత్రికుల బొలెరో వాహనం అదుపుతప్పి పంట పొలంలోకి దూసుకెళ్లి బోల్తా పడినట్లు స్థానికులు తెలిపారు. స్వల్ప గాయాలతో బయటపడినట్లు అటుగా వెళ్లిన స్థానిక గ్రామస్తులు గమనించి అందర్నీ బయటికి తీసి 108 సహాయంతో నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు పోలీసు విచారణలో తెలియాల్సి ఉంది. నమస్కారాలు. ఈరోజు మీ అందరినీ పిలిచి మాట్లాడడానికి ముఖ్య ఉద్దేశం కూడా లోకేష్ అన్న గారు పాదయాత్ర పూర్తి చేసి ఇప్పటికి 3 సంవత్సరాలు అవ్వడము, మరి ఈ 3 సంవత్సరాలు కాలంలో మరి ఆయన ప్రజలకిచ్చిన హామీలు కావచ్చు, రాష్ట్రము ఏ విధంగా మార్పు వచ్చిన విషయం కావచ్చు, ఈరోజు కల్లారా మనం అందరం కూడా చూడడం జరుగుతుంది. లోకేష్ అన్న గారు దాదాపుగా 226 రోజులు పాదయాత్ర చేయడము, 132 కిలోమీటర్లు పూర్తి చేసుకోవడము, 97 నియోజకవర్గాలు పూర్తి చేయడము, అందులో 90 నియోజకవర్గాలు గెలవడము. అంతేకాకుండా ఈరోజు దాదాపుగా 2094 గ్రామాలు ఆయన కవర్ చేయడం జరిగింది. ఈ పాదయాత్ర చేస్తున్న సమయంలో యువగలం మొదలు పెడుతున్నాము అని అనౌన్స్ చేసినప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకులు లోకేష్ అన్న గారిని ఎన్ని విధాలుగా ట్రోల్ చేయాలో, ఎన్ని విధాలుగా ఎన్ని మాటలు అనాలో అనడం జరిగింది. ఆయన చెయ్యలేరు, ఆయనకి చేత కాదు, సాధ్యం కాదు, మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోతాడని ఇట్లా ఎన్నో మాటలు మాట్లాడి ప్రజల్లో తప్పుడు ఆలోచన తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ లోకేష్ అన్న గారు ఏం చేస్తున్నారు? ఎంతో కసిగా రాష్ట్రం కోసం, రాష్ట్రంలో ఉన్న యువత కోసం, ప్రజల కోసం, పార్టీ కోసం, కార్యకర్తల కోసం ఏ విధంగా యువగలాన్ని మొదలుపెట్టినారు, ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా యువగలం నుంచి తప్పుకోలేదు. ఎండల్లో, మండిపోతున్న ఎండల్లో తిరిగినాడు, వర్షంలో తిరిగినాడు. ఎడారి లాంటి ప్రాంతంలో ఉన్న కర్నూలు జిల్లాలో పత్తికొండ ఏరియాలో ఏ విధంగా చుట్టుపక్కల ఒక చెట్టు లేకపోయినా కూడా ఏ విధంగా పాదయాత్ర చేశాడనేది కల్లారా మేము చూడడం జరిగింది. రాయలసీమలో దాదాపుగా 124 రోజులు పాదయాత్ర చేయడం జరిగింది లోకేష్ అన్న గారు. ఉమ్మడి కర్నూలు జిల్లా ఎంటర్ అయినప్పుడు ఆయనతో పాటు 33 రోజులు ఆయనతో పాటు పాదయాత్ర చేయడం జరిగింది. ఆ 33 రోజులు ఆయనతో పాటు పాదయాత్ర చేసినప్పుడు నేనే చాలా ఆశ్చర్యపోయినాను. ఎక్కడ కూడా అలసట అనేది లేకుండా నడిచినాడు. ఎక్కడ కూడా ఎండ లెక్క చేయలేదు, వాన లెక్క చేయలేదు. ప్రతి ఒక్కరిని కలిసి వాళ్ళ సమస్యలు అడిగి తెలుసుకొని, ముఖ్యంగా
కర్నూలు జిల్లాలో పత్తికొండ లాంటి ప్రాంతంలో చాలా మంది పక్క రాష్ట్రాలకి వలస వెళ్ళిపోతున్నారు, తాగునీటి సమస్య ఉందని గ్రహించి గుర్తుపెట్టుకొని అసెంబ్లీలో ఏదో సందర్భంలో వస్తే వేరే ఏదో టాపిక్ మాట్లాడుతూ పత్తికొండ ఏరియా గురించి లేదా కర్నూలు జిల్లా గురించి మాట్లాడుతూ ఆదోని గురించి మాట్లాడుతూ ఆయన పత్తికొండ ఏరియా కర్నూలు పార్లమెంట్ నేను తిరిగినప్పుడు ప్రజలు పడిన సమస్యలు అని చెప్పి ఇవి అని చెప్పి ఆయన అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. ఫోటో చూసినామా? ఎక్కడే లేదు. పబ్లిసిటీ కోసము వెళ్ళడం కాదు, మనం చేసే పనులు బాగుంటే ఆటోమేటిక్ గా ప్రజలే మనకు పబ్లిసిటీ ఇస్తారని నమ్మిన వ్యక్తి లోకేష్ అన్న గారు. ఈ రోజు ఈ రాష్ట్రంలో యువతకి ఉద్యోగాలు వచ్చి బాగుపడతారన్న నమ్మకం యువతలోకి తీసుకొచ్చింది లోకేష్ అన్న గారు. ఈ రోజు ఆలగడ్డ లాంటి ప్రాంతంలో కూడా మొన్ననే టాటా కంపెనీ వచ్చిందంటే దానికి కారణం ఎవరు? లోకేష్ అన్న గారు. ఇట్లా రాష్ట్రాన్ని ముందుకు నడిపించే విషయంలో లోకేష్ అన్న గారు ఎన్నో త్యాగాలు చేశారు, ఎన్నో ఓపిక పడ్డారు. తప్పకుండా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే మన జీవితాలు బాగుపడతాను ప్రజలు నమ్మి ఓట్లేసినారు. దానికి తగినట్లుగా ఇప్పుడు రిజల్ట్స్ కనిపిస్తున్నాయి. ఇప్పుడు కొత్తగా లోకేష్ అన్న గారు పాదయాత్ర చేసినారు కదా, ఆయన ఇప్పుడు రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నారు అని చెప్పి వైసీపీ నాయకులు ఇప్పుడు కొత్త యాంగిల్ తీసుకొస్తున్నారు. ఇప్పుడు వైసీపీ నాయకులకి పని పాట ఏం లేదు, చేసేదానికి ఏం లేదు, ఎక్కడ రాష్ట్రంలో గొడవలు లేవు, అలజడలు లేవు, తప్పుడు కేసులు లేవు, ప్రశాంతంగా ఉన్నారు. ఓయమ్మ ప్రజలందరూ ఇంత ప్రశాంతంగా ఉంటే మన పరిస్థితి ఏందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు పాదయాత్ర చేస్తాడంట. ఎవరికి కష్టం వచ్చిందని పాదయాత్ర చేస్తున్నాడు? ఎవరికి నష్టం జరిగిందని పాదయాత్ర చేస్తున్నాడు? అసలు ఎవరు అడిగారని పాదయాత్ర చేస్తున్నాడు? ఎవరైనా పాదయాత్ర చేస్తే ప్రజల కోసం చేయాలా, కానీ ప్రజలే మాకు మీరు వద్దు, మీరు ప్రతిపక్ష హోదాకు కూడా పనికిరారు, మా కోసం కొట్లాడే అర్హత కూడా మీకు లేదని చెప్పి మిమ్మల్ని ఇళ్లలో కూర్చోబెడితే లేదు లేదు అయినా కూడా మేము సిగ్గు లేకుండా వస్తాము, మీరు అడగకపోయినా మేము గొడవలు సృష్టిస్తాము, మీకు వద్దనుకున్నా మేము మా ముఖాలు చూపిస్తామని చెప్పి పాదయాత్ర చేస్తారంట. ఎవరి కోసం పాదయాత్ర చేస్తారని కూడా చెప్పాలా. ఏమనంటే ఆ 1 కోటి సంతకాల గురించి మాట్లాడదు. అది కాకుండా ఇంకేమైనా టాపిక్ ఈ మధ్యలో ఎక్కడన్నా మాట్లాడినారా? ఆ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి మాట్లాడతాడు. అసలు రాయలసీమకి అన్యాయం చేసిందే వైసీపీ పార్టీ. రాయలసీమని అన్యాయం చేసి ఈరోజు వెనుకబడేలాగా చేసిందే ఈ వైసీపీ నాయకులు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీ రామారావు గారు లేకపోయింటే ఈ రోజు రాయలసీమకి ప్రాజెక్టు వచ్చేవా? ముచ్చుబాయి తీసుకొచ్చింది ఎవరండి? ఎంతసేపు ఉన్నా రాజశేఖర రెడ్డి గారు మొదలు పెట్టాలంటున్నారే తప్ప రాజశేఖర రెడ్డి గారు మొదలు పెట్టిన దాన్ని పూర్తి చేసింది ఎవరు? నాకు నిధులు ఇచ్చింది ఎవరు? మరి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ప్రాజెక్టులు మొదలు పెట్టారో అది మీరు పూర్తి చేయగలిగినారా? అలగనూరు పూర్తి చేయగలిగినారా? డబ్బులు ఇవ్వగలిగినారా? లేదు. ఇట్లా ఏది చేసినా ప్రజల కోసం చేస్తున్నాము అని బిల్లు పిచ్చుకునేది వైసీపీ నాయకులు. ప్రజల కోసం చేసి చూపించే నాయకులు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ అన్న గారు, పవన్ కళ్యాణ్ గారు, కూటమి ప్రభుత్వం.